అల్పపీడనాలు సహా ఇటీవల కాలంలో ప్రకృతిలో సంభవిస్తున్న మార్పులు మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ చూడని తరహాలో విపత్తులు విరుచుకుపడుతున్నాయి. అయితే వీటన్నింటికీ కారణం మనిషి చేస్తున్న తప్పులు. ఈ విపత్తులన్నింటికీ వినిపిస్తున్న ఏకైక కారణం వాతావరణ మార్పులే. పారిశ్రామికీకరణ, రవాణా సౌకర్యాల పేరుతో విచ్చలవిడిగా కాలుష్యాన్ని వదలడం, అడవుల నరికివేత, పర్వత ప్రాంతాల సమతౌల్యాన్ని దెబ్బతీయడం, పచ్చదనం పెంపుపై దృష్టి సారించకపోవడం వంటి కారణాల వల్ల భూతాపం పెరిగి వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. అందువల్ల ఈ కారణాలతో సంభవిస్తున్న విపత్తులను అడ్డుకోవాలంటే ప్రకృతి పరిరక్షణే ఏకైక మార్గం. మరి ఆ దిశగా ఇప్పటికైనా కదలడమా, లేక ఉత్తరాది తెలుగు రాష్ట్రాల్లో కురిసిన కుండపోత వానలు సహా రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త తరహా విపత్తులను ఎదుర్కోవడమా అన్నది మనుషులపైనే ఆధారపడి ఉంది.